హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సింపుల్గా చేసుకున్న రుచికరంగా ఉండే పచ్చి పులుసు, అది కూడా రెండు పద్ధతులలో. మొదటి పద్ధతిలో పచ్చి పులుసు తయారు చేయడానికి కొద్దిగా చింతపండుని కడిగి తగినంత నీరు పోసుకొని నానబెట్టుకోవాలి. అందులోనే రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చింతపండు పులుసును తీసుకోవాలి. ఇలా తీసుకున్న పులుసులో పెద్దగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇలా చేత్తో ఒకసారి బాగా నలుపుకోవాలి. పచ్చి పులుసు రెడీ. రెండవ పద్ధతిలో పచ్చి పులుసు తయారు చేసుకునేందుకు కొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం వేసి నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి. తగినంత నీరు పోసుకొని టేస్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత పోపునంతా పులుసులో వేసుకొని ఒకసారి కలిపి కొంచెం మరగనిస్తే పచ్చి పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ముద్దపప్పుతో ఈ పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.